ఒకప్పుడు మరి అందరూ అబ్జర్వ్ చేస్తే గ్యాస్ సిలిండర్లు కుక్కర్లు భౌమని వేలేటివి అవి పేలేటివి ఇవి పేలేది కాదు. ఇప్పుడు ఎందుకు పేలట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడే వస్తువు ఏదైనా కూడా మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఏదైనా తీసుకోండి ప్రతి ఒక్కటి ప్రమాదమే. కానీ ఈ వెహికల్ ఇండస్ట్రీ ఏమో కానీ ఒక భూతద్దంలో పెట్టి చూపిస్తారు. మిగతా వాటిలో మీకు గ్యాస్ గీజర్లు పేలట్లేదా, ఏసీలు పేలట్లేదా, లేకపోతే పెట్రోల్ బండ్లు పేలట్లేదు, ఏం పేలట్లేదు. ఎలక్ట్రిక్ వెహికల్ ఎప్పుడు పేలదు. ఫైర్ అయ్యే ముందు స్మోక్ వస్తుంది. ఇవన్నీ అవ్వడానికి రీజన్ ఏమి అంటే బ్యాటరీ కథ పక్కన పెడితే మనం వాడే విధానం కూడా. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే నేను కూడా చాలా మంది చోట చూస్తూ ఉంటాను. సమ్మర్లో ఎటు పడితే అటు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి వదిలేసి ఉంటారు ఎండకి, బాగా గట్టిగా ఎండకి. అరే దాని బదులు మనం వాడుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ కొంచెం నీడలో పెట్టుకుందాం. ఫైర్ కాదు నీ వెహికల్ ఓకే, అయినా కూడా కొంచెం నీడలో పెడితే ఏమవుతుంది, కనీసం కొంచెం లైఫ్ అన్న వస్తుంది కదా, అది పెట్టరు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చూసే ప్రతి వీడియో నైట్ టైమే ఫైర్ అయింటాయి. ఎందుకు ఫైర్ అయితే మళ్ళీ అంటారు మేము నైట్ అయితే అస్సలు ఛార్జింగ్ పెట్టాం. మరి నైట్ టైం ఎందుకు ఫైర్ అవుతాయి? దానికి ఒకటే రీజన్ ఏమంటే